Welcome to 24 Technologies. Our today's topic is Azure Service Endpoints. సర్వీస్ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటివి, వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. అవి డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి అమ్మా? మనం ఫస్ట్ మన అజ్యూర్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి లాగిన్ అవ్వాలి, రైట్? అజ్యూర్ సర్వీస్ ఎండ్ పాయింట్స్. ఈ అజ్యూర్ సర్వీస్ ఎండ్ పాయింట్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది ఏది అంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఒక బ్రిడ్జ్. మనం సింపుల్గా ఎక్కడన్నా ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్రిడ్జెస్ ఎప్పుడు వస్తాయి అంటే అవతల ఒక ఊరు యువతల ఒక ఊరు ఉంది అని చెప్పేసి అనుకోండి. అంటే బ్రిడ్జ్ అవతల ఆ ఊరు ఉంది, బ్రిడ్జ్ యువతల ఈ ఊరు ఉంది అన్నట్లు అజ్యూమ్ చేసుకోండి. అంటే ఆ రెండింటిని ఏం చేస్తుంది ఆ బ్రిడ్జ్? కలుపుతోంది, రైట్? ఇక్కడ అజ్యూర్లో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, పాస్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ఐఏఎస్ఎస్, ఐఏఎస్ఎస్ కాదు, ఐఏఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఈ రెండింటికి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. దానికి మనం క్రియేట్ చేసుకోవాల్సింది ఏది అంటే ఫస్ట్ నాకు ఒక వర్చువల్ నెట్వర్క్ ఉండాలి. వర్చువల్ నెట్వర్క్. దీని గురించి ఆల్రెడీ మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనకు తెలుసు. ఎప్పుడు రఘువీర్ 700 ఎందుకు? 24 టెక్ 700 వీనట్ పేరు కూడా 24 టెక్ వీనట్. నెక్స్ట్ and here what is our favorite? 192.168.1.0 మన ఫేవరెట్ ఐపి అడ్రస్ కదా. ఆ నెట్వర్క్ అడ్రస్ స్పేస్ను నేను తీసుకున్నా 24/24. ఎస్, డన్. రివ్యూ అండ్ క్రియేట్. వన్స్ ఒకసారి వ్యాలిడేషన్ పాస్ అయిన తర్వాత నాకు నా వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత నేను డెడికేటెడ్గా ఒక సబ్నెట్, ఒకటి కాదు రెండు క్రియేట్ చేస్తాను. రెగ్యులర్గా నేను ఏది క్రియేట్ చేసేవాడిని? ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసేవాడిని కదా. ఇప్పుడు ఏది క్రియేట్ చేస్తానంటే మిడ్ టైర్ కూడా క్రియేట్ చేస్తా. మిడ్ టైర్ అండ్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ క్రియేట్ చేద్దాం, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, గో టు రిసోర్సెస్. వెర్ ఈస్ మై address spaces? Yes, this one already it's created. Subnets, I'll create first one front end subnet. దాని రేంజ్ నాకు ఎంత కావాలి? ఒక 64 యాడ్. అండ్ ఇంకొక సబ్నెట్ ఏది? బ్యాక్ ఎండ్ సబ్నెట్ని కూడా మిడ్ టైర్ సీక్వెన్స్లో రావాలి అనుకుంటే 64 అని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. 1.64. వై ఇట్ ఈస్ నాట్ అలోయింగ్? నేను ఇక్కడ ఏదో మిస్టేక్ చేశాను. లేదే, లేదు. మిడ్ టైర్ ఎస్ 64 డన్. నేను ఇంకోటి కూడా క్రియేట్ చేసుకుంటాను. వాట్ ఈస్ ఒక బ్యాక్ ఎండ్. మనం బ్యాక్ ఎండ్ అనుకున్న డేటా టైర్ అందామా? డేటా టైర్. నేను ఇచ్చే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనే వాటికి ఒక రీజన్ కూడా ఉంది ఎందుకు నేను ఆ నేమ్స్ ఇస్తున్నాను. పేర్స్ కాదు, ఆ నేమ్స్ ఇస్తున్నాను. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ సబ్నెట్లో ఎప్పుడైనా కూడా మనం వెబ్ సర్వర్స్ని లాంచ్ చేస్తాం. మిడ్ టైర్ను మనం యాప్ సర్వర్ అని కూడా కాల్ చేయొచ్చు. యాప్ సర్వర్స్ లాంచ్ చేస్తాం. అండ్ డేటా టైర్ అంటే అవి డీబీ సర్వర్స్, డేటాబేస్ కోసం ఆ సర్వర్స్ను నేను లాంచ్ చేస్తాను, రైట్? నాకు ఇప్పుడు నా టాపిక్ ఏంది యాక్చువల్గా? అజ్యూర్ సర్వీస్ ఎండ్ పాయింట్స్. ఎస్, ఈ అజ్యూర్ సర్వీస్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకోవాలి అంటే మీరు దానికి డెడికేటెడ్గా ఒక స్టోరేజ్ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే. స్టోరేజ్ అకౌంట్ అంటే మీ ఆధార్ కార్డ్ తీసుకొని పోయి బ్యాంక్కి వెళ్ళి నాకు ఒక స్టోరేజ్ అకౌంట్, నాకు వాల్ట్ దాకా ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. నాట్ దట్ వన్. హోమ్లోకి వెళ్ళి మన మార్కెట్ ప్లేస్ నుండి స్టోరేజ్ 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 అకౌంట్ ఇక్కడ ఉంది కదా. చూడండి, స్టోరేజ్ అకౌంట్. ఎస్, దిస్ వన్. స్టోరేజ్ అకౌంట్ ఫస్ట్లోనే ఉంది. నేను తొందరగా ఓపెన్ చేశాను. ఫస్ట్ ఇది క్లోజ్. డన్. స్టోరేజ్ అకౌంట్ మైక్రోసాఫ్ట్ అజూర్. యూజ్ బ్లాబ్స్, టేబుల్స్, క్యూస్, ఫైల్స్ అండ్ డేటా లేక్ జెన్ 2 ఫర్ రిలయబుల్ అని చెప్పేసి. ఇది ఎవరిది? మైక్రోసాఫ్ట్ వాడిది. ఎస్, దిస్ వన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అది కావాలి అనుకుంటే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ అజూర్ ప్రొవైడ్స్ స్కేలబుల్, డ్యూరబుల్ క్లౌడ్ స్టోరేజ్, బ్యాకప్స్ అండ్ రికవరీ సొల్యూషన్స్ ఫర్ ఎనీ డేటా, బిగ్ ఆర్ స్మాల్. ఇట్ వర్క్స్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ ఆల్రెడీ హ్యావ్ టు కాస్ట్ ఎఫిషియంట్. ఇదేది cost effectively enhanced your existing application and business continuity stage. ఓకే, దానికోసం అని చెప్పేసి. రైట్. నేను ఈ స్టోరేజ్ అకౌంట్ని ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి? నా 24/700 అనే రిసోర్స్ గ్రూప్లో ఈ స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏమి ఇద్దాం? రఘువీర్ స్టోరేజ్. ఎందుకు సార్ ఎప్పుడు రఘువీర్ రఘువీర్ ఇస్తారు అంటే, నువ్వు క్రియేట్ చేసేటప్పుడు నీ పేరు ఇచ్చుకో. రీజియన్ మనము ఏ రీజియన్లో అయితే చేయాలి అనుకుంటున్నామో, నా వర్చువల్ నెట్వర్క్ ఏ రీజియన్లో ఉందో అది కూడా ఇక్కడ నేను సేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ప్రిఫర్డ్ స్టోరేజ్ టైప్. ఇక్కడ ప్రిఫర్డ్ స్టోరేజ్ టైప్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే లోకల్లీ జియో అని చెప్పేసి కొన్ని వస్తాయి చూడండి. లేదు, నాట్ దిస్ వన్. ఇక్కడ జియో రిడెండెంట్ స్టోరేజ్. ఇక్కడ అజూర్ బ్లాబ్ స్టోరేజ్ ఆర్ అజూర్ డేటా లైక్ స్టోరేజ్ జనరేషన్ 2, అజూర్ ఫైల్స్, అదర్స్, టేబుల్స్ అండ్ క్యూస్. మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్, ప్రిఫర్డ్ స్టోరేజ్ టైప్ దేన్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే దాన్ని బేస్ చేసుకుని మనం ఇది క్రియేట్ చేసుకుంటాం. దిస్ హెల్ప్ అస్ టు ప్రొవైడ్ రిలవెంట్ గైడెన్స్. నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఆ రిలవెంట్ గైడెన్స్ ఉంటుంది. బ్లాబ్ స్టోరేజ్ అని చెప్పేసి నేను క్లిక్ చేసుకుంటున్నాను. దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ టైప్ స్టాండర్డ్ ఆర్ ప్రీమియం ఏది సెలెక్ట్ చేసుకుంటే మీకు చూడండి, పేజ్ బ్లాబ్స్ ఇక్కడ స్టాండర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి రావట్లేదు. ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే లో లేటెన్సీ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా, లో లేటెన్సీ రికమెండెడ్ టు సినారియోస్ దట్ రిక్వైర్ లో లేటెన్సీ. ఏ అప్లికేషన్స్ అయితే, అంటే మీరు ఏదైనా డేటా రిట్రీవ్ చేసుకోవాలనుకున్నా, దాంట్లో చూసుకోవాలనుకున్నా, లేటెన్సీ అనేది లేకుండా ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి, అంతే సింపుల్గా. లో లేటెన్సీ అంటే ఏంటి? ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి, దానికోసం. అండ్ జనరల్ పర్పస్ V2 అకౌంట్ అంటే ఏంటి అంటే, మీరు రెగ్యులర్గా యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు లాంగ్ డ్యూరేషన్ కోసము. అండ్ కొద్దిగా అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు అన్నప్పుడు యూ గో విత్ స్టాండర్డ్. మనం ఇప్పుడు కాస్ట్ కోసమే చూస్తున్నాం కాబట్టి ఐ గో విత్ స్టాండర్డ్. అండ్ ఇక్కడ LRS సెలెక్ట్ చేసుకుంటామా, ఏది సెలెక్ట్ చేసుకుంటామా అంటే, దే ఆర్ డిఫరెంట్ సెవెరల్ టైప్స్, మల్టిపుల్ టైప్స్. ఇక్కడ లోకల్లీ రిడెండెంట్ స్టోరేజ్ అని, జియో రిడెండెంట్ స్టోరేజ్ అని, జోన్ రిడెండెంట్ స్టోరేజ్ అని, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్. ఇవన్నీ ఏంటివి? లోకల్లీ రిడెండెంట్ అంటే ఏంటి? ఇది అన్నింటికంటే చీప్. లోకల్లో నీకేమవుతుంది? రిడెండెంట్ అయి ఉంటుంది. ఒక డ్రైవ్ ఫెయిల్ అయినా కూడా ఇంకొక డ్రైవ్ దాంట్లో, ఇక్కడ అగైన్స్ సర్వర్, ర్యాక్ అండ్ డ్రైవ్ ఫెయిల్యూర్స్. అంటే ఒక సర్వర్ ఫెయిల్ అయినా ఆ ర్యాక్లో మీకు ఆ ర్యాక్లో మీకు ఒక ఆ ర్యాక్లో సపోజ్ ఒక డ్రైవ్ ఫెయిల్ అయింది. ఆ డ్రైవ్ ప్లేస్లో ఇంకొక డ్రైవ్ను తీసుకొని రావడానికి ఉంటుంది. ఒక నిమిషం ఫోన్ చేయాలా? లేకపోతే ఫోన్ చేయాలా? లిస్టులో సేమ్ 105. సారీ గైస్, బై మిస్టేక్ వేరే వాళ్ళు వచ్చింటే ఒక 1 minute మీకు డిలే అయింది. సారీ ఫర్ దట్. ఓకే.
లోకల్లీ రిడెండెంట్ స్టోరేజ్ అంటే ఏంటి? మనకు ఎల్ఆర్ఎస్ కొద్దిగా కాస్ట్ చీప్ ఉంటుంది. అంటే ఒక స్టోరేజ్ డివైస్ ని తీసుకుందాం, ఒక స్టోరేజ్ బాక్స్ ని తీసుకుందాం. ఆ స్టోరేజ్ బాక్స్ లో ఒక ర్యాక్ లో ఏదైనా ఒక డ్రైవ్ ఫెయిల్ అయింది అనుకుంటే దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే లోకల్లీ, అంటే ఆ స్టోరేజ్ బాక్స్ లోనే ఉంది, అది ఇంకొక లొకేషన్ లో నీకు లేదు. జియో రిడెండెంట్ స్టోరేజ్ అంటే, ఆ జియో రిడెండెంట్ స్టోరేజ్ అంటే జియోగ్రాఫికల్ లొకేషన్ లో రిడెండెన్సీ పర్పస్ ఇంకొక దగ్గర కూడా స్టోర్ అయ్యి ఉంటుంది అని. అండ్ థర్డ్ వన్ ఏది? జోన్ రిడెండెంట్ స్టోరేజ్. జోన్ రిడెండెంట్ స్టోరేజ్ అంటే ఏంది? మల్టిపుల్ జోన్స్ లో, మల్టిపుల్ జోన్స్ లో అంటే ఒక రీజియన్ లో మల్టిపుల్ జోన్స్ లో నీకు పెట్టుకుంటున్నాడు. ఆ జోన్ అంటే ఆ రీజియన్ మొత్తం మీకు ప్రాబ్లం అయిందంటే ప్రాబ్లమే. కింద ఇంకోటి ఉంది, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ అంటే జియోగ్రాఫికల్ లొకేషన్స్ లో డిఫరెంట్ జోన్స్ లో, అంటే ఒక రీజియన్ లో ఒక ఒక జోన్ అండ్ ఇంకొక రీజియన్ లో ఇంకొక జోన్, ఆ రకంగా కూడా పెట్టుకోవచ్చు. ఐ సెలెక్ట్ దిస్ వన్. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ అడ్వాన్స్ లో ఏమున్నాయి? నాకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి సంబంధించినవి ఇన్ఫర్మేషన్, పర్మిట్ స్కోప్, ఆపరేషన్స్ ఫ్రమ్ ఎనీ స్టోరేజ్, ఫ్రమ్ స్టోరేజ్ అకౌంట్ ఇన్ ద సేమ్ మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్రెస్ ఆర్ అదర్ స్టోరేజ్, అదర్ ఎండ్ పాయింట్స్ ఏమన్నా వర్చువల్ నెట్వర్క్స్ అక్కడ ఉంటాయి. ఫ్రమ్ ఎనీ స్టోరేజ్ అని చెప్పేసి నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ హైరారికల్ నేమ్ స్పేసెస్. హైరారికల్ ఏంటి? ఏంటి? ఒక సెట్ ఆఫ్ రూల్స్, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళడం. అలా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటే మనం వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. ఓకే. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్, ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో సెక్యూరిటీ టైప్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ, అండ్ హైరారికల్ నేమ్ స్పేస్ అంటే ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి, అండ్ బ్లాబ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, అలో క్రాస్ టెనెంట్ రెప్లికేషన్. రెప్లికేషన్ నీకు కావాలి, క్రాస్ టెనెంట్ రెప్లికేషన్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు అవసరం లేదు అంటే నేనేం సెలెక్ట్ చేస్తాను? డేటా ఉన్నప్పుడు అంటే రెప్లికేషన్ కావాలి, రెప్లికా సెట్స్ నా దగ్గర ఉన్నాయి అంటే ఒక దగ్గర ఉన్న స్టోరేజ్ అకౌంట్లోవి ఇంకొక స్టోరేజ్ అకౌంట్లోకో, లేకపోతే ఒక దగ్గర ఉన్న డ్రైవ్లోవి ఇంకొక డ్రైవ్లోకి నీకు రెప్లికేషన్ జరుగుతూ ఉండాలి. ఎందుకు? డేటా బ్యాకప్ తీసుకోవడానికో, లేకపోతే ఒక కాపీ పెట్టుకొని దానిపైన మీరు టెస్ట్ చేసుకోవడానికో యూజ్ అవుతుంది. అండ్ హాట్, కూల్, కోల్డ్ అంటే వేడిగా, చల్లగా, చాలా చల్లగా అని కాదు. ఇక్కడ చదవండి కింద. ఆప్టిమైజ్డ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా, ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా అండ్ రేర్లీ యాక్సెస్డ్ డేటా. దానికోసం అంటే నువ్వు హాట్ అంటే ఏంది? రెగ్యులర్గా యూజ్ చేస్తున్నావు. అండ్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా అంటే సమ్ టైమ్స్ యూజ్ చేస్తున్నావు, రేర్లీ ఎప్పుడో యూజ్ చేస్తున్నావు అనే దానికి ఇది యాక్సెస్ టైర్. ఏ టైర్లోకి వెళ్ళాలి? ఇప్పుడు టైర్ 2, టైర్ 1, టైర్ 3 అని చెప్పేసి రైల్వే స్టేషన్స్లో, ట్రైన్లో మనం బుక్ చేసుకున్నట్టు ఉంటాయి కదా. ఏ టైర్లో బుక్ చేసుకుంటున్నారు? టైర్ 1లోకి వెళ్ళినారు అంటే మీకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సింగిల్ కంపార్ట్మెంట్ మీకు సపరేట్గా ఏసీ ఈ రకంగా ఉండడానికి. టైర్ 2 అంటే ఒక రకంగా ఉంటుంది, అంటే ఒక నలుగురికి షేరింగ్ లాగా. టైర్ 3 అంటే ఏసీ ఉంటుంది అండ్ నార్మల్గా ఇంకా స్లీపర్ ఈ రకంగా ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా డిఫరెన్షియేట్ చేయడం. అజ్యూర్ ఫైల్స్ కోసం అయితే ఎనేబుల్డ్ మేనేజ్డ్ ఐడెంటిటీ ఫర్ ఎస్ఎండి. దీనికోసం అయితే దిస్ వన్ యూ హ్యావ్ టు సెలెక్ట్. నాకు ఇవి ఇప్పుడు ఏమీ అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాట్ ఈస్ వాట్ అని. అండ్ పబ్లిక్ యాక్సెస్, ఇది ఇంపార్టెంట్, తెలుసుకోండి ఇది ఏంది అని. ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ అని చెప్పేసి ఉంటున్నాడు, అంటే పబ్లిక్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఇంటర్నెట్ ఓపెన్, ఇంటర్నెట్ ఓపెన్ ఉంది, ఎవరైనా రండి అని చెప్పేసి నేను అలో చేస్తాను, ఎవరైనా రండి. అంటే దాన్ని డిజేబుల్ చేయాలి అనుకుంటే డిజేబుల్. ఇది ఏ రకంగా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే, మీ ఇంటికి ఒక డోర్ ఉంది, అది లాక్ చేసింది, మీరు ఇన్వైట్ చేయొచ్చు ఎవరైనా రమ్మని. డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ, నిలబడితే మీరు వెరిఫై చేసుకొని లోపల పంపించినట్టు. అంటే సెక్యూరిటీ లేదని కాదు, సెక్యూరిటీ ఉంది, డోర్ అనేది ఉంది, లాక్ చేసి ఉంది. బట్ బయట నుండి లోపలికి ఎవరిని అలౌ చేయాలి, అలౌ చేయకూడదు. డిజేబుల్ అంటే డోరే తీసేసినాము, ఆ రకంగా. ఓకే. పబ్లిక్ నెట్వర్క్ యాక్సెస్ స్కోప్ ఎనేబుల్ ఫ్రమ్ ఆల్ నెట్వర్క్స్, అన్ని నెట్వర్క్స్ నుండి. ఎనేబుల్ ఫ్రమ్ సెలెక్టెడ్ వర్చువల్ నెట్వర్క్స్ అండ్ ఏది ఐపీ అడ్రసెస్ ఏవైనా, నువ్వు అంటే ఎవరైనా ఎక్కడి నుండైనా ఏ నెట్వర్క్ అయినా రండి అని చెప్పడము. అండ్ ఎనేబుల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ అంటే నీకు కొన్ని వర్చువల్ నెట్వర్క్స్ వీనెట్స్ తెలుసు, వాటిని మాత్రమే నేను అలౌ చేస్తాను, లేకపోతే కొన్ని ఐపీ అడ్రసెస్ రేంజెస్ తెలుసు, వాటిని మాత్రమే ఎనేబుల్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసినప్పుడు వాడు అడుగుతాడు చూడండి, ఏ వర్చువల్ నెట్వర్క్స్ చెప్పు బాబు అని చెప్పేసి. ఇక్కడ నేను ఇప్పుడు ఏది ఎనేబుల్ ఫ్రమ్ ఆల్ నెట్వర్క్స్ అని పెట్టుకోను. నాకు నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఒక రఘువీర్ వీనెట్
ఇదేది రిసోర్స్ గ్రూప్, రఘువీర్ 24 టెక్ 700, రఘువీర్ 24 టెక్ ఈ వీనెట్లో. ఈ వీనెట్లో కూడా డిఫాల్ట్గా ఉండేది దాన్ని ఎండ్ పాయింట్గా పెట్టుకుంటున్నారా, లేకపోతే అన్నింటినీ పెట్టుకుంటున్నారా, లేకపోతే కొన్నింటిని మాత్రమే పెట్టుకుంటున్నారా? నేను అందుకే మూడు క్రియేట్ చేసిన. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? వెబ్ సర్వర్స్. ఈ వెబ్ సర్వర్స్కి మాత్రమే మీరు ఇవ్వాలి అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్. సెకండ్, నీ అప్లికేషన్ టైర్, మిడ్ టైర్, దానికి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారా ఇంటర్నెట్ యాక్సెస్, లేకపోతే ఏవైనా అక్కడ కమ్యూనికేట్ అయ్యేది ఆ డేటా ఇక్కడికి వచ్చి స్టోర్ కావాలి అని చెప్పేసి. లేదంటే డేటా టైర్. డేటా టైర్ అంటే ఏంటి? డేటాబేస్, ఇంపార్టెంట్ థింగ్. దాంట్లో వచ్చి దానికి మాత్రమే ఎండ్ పాయింట్ అని పెట్టుకుంటున్నారా? అంటే ఈ సబ్నెట్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ సబ్నెట్లో ఉన్న రిసోర్సెస్ ఏవి ఉన్నా కూడా యూజ్ చేసుకుంటూ, ఆ సబ్నెట్లో ఉన్న రిసోర్సెస్ ఏవైనా కూడా వాటికి అన్నింటికి అప్లికబుల్ వచ్చి ఎక్కడ పడతాయి? ఈ స్టోరేజ్ అకౌంట్లో సేవ్ అయ్యి ఉంటాయి. అది మీరు అన్ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే పర్టికులర్గా ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డేటా టైర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. రైట్. తర్వాత ఐపీ అడ్రసెస్ ఇది ఆప్షనల్. యాడ్ యువర్ క్లయింట్ IPv4 అంటే క్లయింట్ ఏదన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవడానికి అదేం అవసరం లేదు. ఎండ్ పాయింట్, యాడ్ ఎండ్ పాయింట్ ఇవన్నీ ఆప్షనల్, మనకు అంత డీప్గా అవసరం లేదు. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత డేటా ప్రొటెక్షన్. డేటా ప్రొటెక్షన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రికవరీ టైప్ ఏది? ప్రొటెక్ట్ యువర్ డేటా ఫ్రమ్ యాక్సిడెంటల్ డెలిషన్ ఆర్ మోడిఫికేషన్. మీరు ఏదన్నా మోడిఫై చేసేటప్పుడు కానీ లేకపోతే యాక్సిడెంటల్గా డిలీట్ చేస్తే దాన్ని ఏ టైంలో, ఏ టైప్లో, నేను టైంలో కాదు ఏ టైప్లో నేను రిట్రీవ్ చేయాలి. ఇక్కడ చూసినారు అంటే ఎనేబుల్ పాయింట్ ఇన్ టైమ్ రీస్టోర్ ఫర్ కంటైనర్స్. కంటైనర్స్ అంటే ఏంది మనకు? ఇప్పుడు లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూబర్నెటిస్ కంటైనర్స్ ఉంటాయి, డాకర్ కంటైనర్స్ ఉంటాయి, అండ్ మనకు ఇంకా ఏవి DB కంటైనర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్. ఏ కంటైనర్కు మీరు అని చెప్పేసి ఎనేబుల్ పాయింట్ ఇన్ టైమ్ రీస్టోర్ ఫర్ కంటైనర్స్. పాయింట్ ఇన్ టైం అంటే ఆ టైం వరకు మీరు రిట్రీవ్ చేసుకోవడానికి డేటాను. ఎనేబుల్ సాఫ్ట్ డెలిట్ ఫర్ బ్లాబ్స్, ఎనేబుల్ సాఫ్ట్ ఇదేది ఎనేబుల్ సాఫ్ట్ డెలిట్ కంటైనర్స్, అండ్ ఎనేబుల్ సాఫ్ట్ డెలిట్ ఫర్ ఫైల్ షేర్స్. ఇది దీంట్లో మీరు ఏది కావాలి, మోస్ట్లీ మనం ఏది పెట్టుకుంటామంటే రియల్ టైంలో అయితే ఎనేబుల్ పాయింట్ ఇన్ టైం రీస్టోర్ ఫర్ కంటైనర్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అండ్ ఇదేది ట్రాకింగ్. నువ్వు ట్రాక్ చేయాలి. ట్రాక్ చేయడం తెలుసు కదా మనకు? ట్రాక్ చేయడం తెలీదా? ట్రాక్ చేయడం తెలుసా తెలీదా? ట్రాక్ అంటే మనం ట్రాక్ ప్యాంట్ వేసుకోవడం కాదు. ట్రాక్ చేయడం అంటే మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ట్రాక్ చేయడం కాదు. ట్రాక్ చేయడం అంటే ఇక్కడ ఏవైనా మేనేజ్ వర్షన్స్ అండ్ కీప్ ట్రాక్ ఆఫ్ చేంజ్. మీరు ఏమైనా వర్షన్స్ చేంజ్ చేస్తున్నారు అన్నా వాటిని ట్రాక్ చేస్తూ ఉండమని. లైక్ మనకు iOSలో కానీ ఆండ్రాయిడ్లో కానీ రెగ్యులర్గా వర్షన్స్ చేంజ్ అవుతుంటాయి. అది ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇప్పుడు చెప్పేది. ఒక ఎగ్జాంపుల్, దాంతో మొత్తం 100% కంపేర్ చేసుకోకండి. ఇప్పుడు వర్షన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అంటే వాటిని ట్రాక్ చేస్తూ ఉండమని. ఓకే, లైక్ 26 ఏదో సంథింగ్ iOS నడుస్తుంది కదా, అప్గ్రేడ్ అయ్యింది, వర్షన్ చేంజ్ అయింది, లేకపోతే ప్యాచెస్ పడినాయి, అవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటాం. డేటా ఏ టైప్ ఆఫ్ అని చెప్పేసి కూడా ఎనేబుల్ బ్లాక్ చేంజ్ ఫీడ్, ఎనేబుల్ వర్షన్ లెవెల్, ఇదేది ఇమ్యూటబిలిటీ సపోర్ట్, ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ డీప్గా, మరీ డీప్ ఇవన్నీ. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ టైప్. ఎన్క్రిప్షన్లో ఎన్క్రిప్షన్ టైప్ ఏవి? ఏ దాంతో ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్నాం? MMK ఆర్ CMK అంటే మైక్రోసాఫ్ట్ మేనేజ్డ్ కీస్ ఆర్ కస్టమర్ మేనేజ్డ్ కీస్. ఇక్కడ మీకు సగం అర్థమైంటుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ మేనేజ్ చేసే కీ తోటి నువ్వు ఎనేబుల్ చేయాలనుకుంటున్నావా? కస్టమర్ అంటే క్లయింట్, నువ్వు ఓన్గా నీ కీ ఏదైనా ఉంటే దాంతో మేనేజ్ చేయాలి. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ దట్ కీ. యూ హ్యావ్ టు గివ్. ఇదేది ఆల్ సర్వైసెసా బ్లాబ్సా అని చెప్పేసి చేంజ్ అవుతుంది. డన్. ఎందుకంటే నా దగ్గర కీ ఉంటే ఆల్రెడీ అది ఇక్కడ ది స్టోరేజ్ అకౌంట్ విల్ జనరేట్ యాక్సెస్ సెలెక్టెడ్ కీ వాల్ట్. నాకు ఏది లేదు కాబట్టి ఎర్రర్ త్రో చేసింది. అండ్ బ్లాబ్స్ అండ్ ఫైల్స్ ఓన్లీ ఆర్ ఆల్ సర్వీసెస్. ఇది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోర్ట్ కస్టమర్ మేనేజ్, ఐ గో విత్ డిఫాల్ట్ వన్. అండ్ ట్యాక్స్ ఏమన్నా వాల్యూస్ కానీ కీస్ కానీ మీరు ఇవ్వాలంటే, కీ అంటే మీరు పెట్టే కీ కాదు. లైక్ ఇక్కడ నేమ్ వచ్చేసి ప్రొడక్షన్ అను, ఎన్విరాన్మెంట్, ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్లో వాల్యూ వచ్చేసి ప్రొడక్షనా, లేకపోతే నాన్ ప్రాడా, లేకపోతే స్టేజింగ్, వ్యాలిడేషన్, డెవలప్మెంట్. ఆ రకంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. వీటిని కీస్ని మ్యాచ్ చేసుకొని అవి రికగ్నైజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీస్, ప్రైవేట్ ఎండ్ పాయింటా, స్టోరేజ్ గ్రూపా, వర్చువల్ నెట్వర్క్, వేటిని నువ్వు తీసుకోవాలి అనుకుంటున్నావు. ఇది మనకు నెసరీ టాపిక్. రివ్యూ అండ్ క్రియేట్. రివ్యూ అండ్ క్రియేట్. రివ్యూ అవుతుంది. వన్స్ వాలిడేషన్ పాస్ అయిన తర్వాత రివ్యూ ఆటోమేషన్ టెంప్లెట్ అవసరం లేదు, జస్ట్ క్రియేట్. ఇక్కడ మీరు అన్ని చూసుకోవచ్చు. నేను అన్ని డిజేబుల్ ఏం చేశాను, ఏవేవి ఇచ్చాను, ఏవేవి యాడ్ చేసుకున్నాను, అన్నీ మనం చూసుకోవచ్చు. క్రియేట్.
ఇది క్రియేట్ కావడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఇమ్మీడియట్గా క్రియేట్ అయిపోతుంది. ఇది ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంది, ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఏది అజూర్ ఎండ్ పాయింట్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్కు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్కు ఒక బ్రిడ్జ్ లాగా. ఓకే, రెండింటిని కలపడానికి యూజ్ చేసుకునేది. రైట్. నాకు డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది డిప్లాయ్మెంట్ అయ్యే లోపల మనం వేరేది ఏదైనా మాట్లాడుకుందాం. మన 24 టెక్నాలజీస్ ఏదైతే ఉందో మన సబ్స్క్రైబర్స్కు డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే 10% టు 30% డిస్కౌంట్ తోటి నేను ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు మీకు క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ గై, అరౌండ్ ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 13+ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరైనా పర్టికులర్గా ఒక 5 to 10 మెంబర్స్ గ్రూప్ ఉన్నారంటే మీకు అడిషనల్గా డిస్కౌంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ 3 monthsలో కనుక ఎవరికన్నా ఎమర్జెన్సీ కేసెస్లో బ్లడ్ ఇచ్చి ఉంటే ఆ సర్టిఫికేట్ నాకు ప్రొవైడ్ చేస్తే నేను 50% ఆఫర్ ఇస్తాను వాళ్ళకి. ఎందుకంటే మీరు అక్కడ హెల్ప్ చేస్తారు కదా ఎవరికో, ఆ హెల్ప్ చేసినందుకు గాను నా సైడ్ నుండి మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి అది 50%, దానికి ఒక మాత్రం. రైట్. నా ఈ రిసోర్ట్స్ అనేది ఇది లాంచ్ అయింది. ఇక్కడ ఏమేమి క్రియేట్ అయినాయి, వర్చువల్ నెట్వర్క్ ఒకటి 0 డాట్ అని చెప్పేసి 5950 ఒకటి ఇది క్రియేట్ అయింది. అండ్ రఘువీర్ స్టోరేజ్ క్రియేట్ అయింది. దిస్ వన్ ఇవన్నీ క్రియేట్ అయినాయి. ఎంత టైం తీసుకునింది క్రియేట్ కావడానికి? జస్ట్ 41 seconds మాత్రమే టైం తీసుకునింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలి, నా వర్చువల్ నెట్వర్క్స్లోకి వెళ్దాం. వేర్ ఇట్ ఈస్ నా వర్చువల్ నెట్వర్క్స్లో చూస్తే డిఫరెన్సెస్ చూద్దాం ఏమైంది అని చెప్పేసి. ఫ్రంట్ ఎండ్కు బ్యాక్ ఎండ్కు డిఫరెన్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. డేటా టైర్కు అండ్ మిడ్ టైర్కు సబ్నెట్స్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మిడ్ టైర్ ఓపెన్ చేస్తాను. మిడ్ టైర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా మీకు IPv6 ప్రైవేట్ సబ్నెట్ అండ్ సెక్యూరిటీ ఇవి కాకుండా మీకు ఏమైనా కనిపిస్తున్నాయా, నాట్ గేట్ ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. సర్వీస్ ఎండ్ పాయింట్స్ అని చెప్పేసి నేను వీటి గురించే కదా డిస్కస్ చేసేది, సర్వీస్ ఎండ్ పాయింట్స్ గురించే. ఇక్కడ ఏమైనా ఉన్నాయా, నన్ను నేను యాడ్ చేసింది డేటా టైర్ని యాడ్ చేశాను కదా. ఐ విల్ చెక్ దిస్ వన్ డేటా టైర్. డేటా టైర్లో కూడా ఆల్మోస్ట్ ఇంతవరకు ఎస్ 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 ఎస్. ఇక్కడ చూడండి సర్వీస్ ఎండ్ పాయింట్స్లో నాకు ఒకటి మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ అనేది యాడ్ అయి ఉంది. ఎండ్ పాయింట్ మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ నేను యాడ్ చేసింది అదే కదా. లేదు, నేను మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి అది ఈ డేటా టైర్కి యాడ్ చేశాను. ఇంకా మీకు ఏది అంటే డేటా టైర్లో నాకు ఇవే కాదు ఇంకా కావాలి కొన్ని యాడ్ చేసుకోవడానికి ఉంటే మనకు లాట్ ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్. లైక్ చూడండి అజూర్ యాక్టివ్ డైరెక్టరీ, కాస్మోస్ DB అండ్ ఇది కాగ్నిటివ్ సర్వీసెస్, కంటైనర్ రిజిస్ట్రీ, ఈవెంట్ హబ్, ఈ రకంగా మనకు చాలా సర్వీసెస్. దీంట్లో మల్టిపుల్ సర్వీసెస్ కూడా ఈ డేటా టైర్లో నేను యాక్సెస్ చేసుకోవాలి, వాటిలో ఉన్నట్టు కమ్యూనికేట్ కావాలి. నాకు వాటికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ స్టోర్ కావాలి, డేటా స్టోర్ కాదు అవన్నీ కమ్యూనికేట్ కావాలి. ఆ రకంగా అనుకున్నానంటే ఐ కెన్ యాడ్ మల్టిపుల్ సర్వీస్ ఎండ్ పాయింట్స్ లైక్ దిస్. ఈ రకంగా నేను చేసుకోవచ్చు. సేవ్ చేసినానంటే అవన్నీ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ నాకు ఏమన్నా అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు, దాన్ని డెలీట్ కూడా చేయొచ్చు. హౌ? లైక్ దిస్. గో హియర్. ఎక్కడున్నాయమ్మా? ఇదేంటి నా సర్వీస్ ఎండ్ పాయింట్స్ అవి సేవ్ చేయలేదా నేను? లెట్ మీ చెక్. మై సీక్వెల్ సేవ్. రీఫ్రెష్ డేటా టైర్ లైక్ హియర్. నువ్వు డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ డిలీట్ చేయొచ్చు. నేను ప్రీవియస్గా సేవ్ చేయకుండా క్లోజ్ చేసినట్టున్నా, దట్ ఈస్ వై ఇక్కడ యాడ్ కాలేదు. ఈ రకంగా మనం యాడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టోరేజ్ అకౌంట్ నువ్వు యాడ్ చేసుకోవాలంటే నీకు స్టోరేజ్ అకౌంట్లో ఎగ్జాక్ట్గా దాంట్లో ఏమేమి కావాలి, ఏ రకంగా కావాలి అని చెప్పేసి నువ్వు ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడ యాడ్ చేసుకుంటే దట్ ఈస్ కరెక్ట్. నీకు డైరెక్ట్గా డిఫాల్ట్గా ఇక్కడ మిడ్ టైర్లోకి వెళ్ళి ఇక్కడ నుండి కూడా నువ్వు అజూర్ ఎండ్ పాయింట్ వేరే సర్వీస్ ఎండ్ పాయింట్స్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ జస్ట్ సేవ్. క్రియేట్ అయిందా చూద్దాం మళ్ళీ ఒకసారి. మైక్రోసాఫ్ట్ యాడ్ అయింది. బట్ ఈ ఎండ్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ స్టోరేజ్ అని క్రియేట్ అయింది కానీ మీకు ప్రాపర్గా ఉందా ఇది? నేను ప్రీవియస్గా చూపించినంత అవన్నీ అంటే దాంట్లో ఉన్న ఏవైతే మీరు కాన్ఫిగర్ చేశారో అవన్నీ మీరు చేశారని 100% అష్యూరెన్స్ ఉందా మీకు? లేదు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టోరేజ్ అకౌంట్లోకి వెళ్ళి అక్కడ నుండి క్రియేట్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అక్కడ నుండి క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి వన్స్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ని మీరు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు.
ఏ సబ్నెట్లో మీరు చేయాలనుకుంటున్నారు? ఈజ్ దట్ ఫ్రంట్ ఎండ్, మిడ్ టైర్, డేటా టైర్? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్ సర్వర్స్ అన్న. మిడ్ టైర్ అనేది ఏది అంటే నీ అప్లికేషన్ సర్వర్స్, డిప్లాయ్మెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ డేటా టైర్ అంటే ఏంటి అంటే డేటాబేస్ సర్వర్స్. నీ డేటాబేస్లో ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటావు. ఫైల్సా, కాలమ్సా, రోసా, ఇంకొకట XYZ ఏదైనా ఇక్కడ స్టోర్ చేసుకుంటావు. రైట్, దిస్ ఈస్ అవర్ అజూర్ ఎండ్ పాయింట్స్. కొద్దిగా పెద్ద సెషనో చిన్న సెషనో తెలియదు కానీ ఓకే. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫోక్స్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్.